సో మరి మీరు అనుకున్నంత రేంజ్కి రీచ్ అయింది అనుకోవచ్చా దమ్మ ఏది సార్? మన మజాకా. మజాకా సినిమాగా అందరూ చూస్తున్నారు సార్, అందరూ నవ్వుతున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలం అంతా నవ్వుకోలేదు. బట్ ఎగ్జామ్ సీజన్ ఒకటి విపరీతం, 10th ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రెండు పబ్లిసిటీ వైజ్ కూడా కొంచెం ల్యాక్ అయ్యామన్న కంప్లైంట్ ఉంది. సో అది ఆ రీజన్స్ వల్ల దాన్ని రీచ్ అవ్వాల్సిన రేంజ్కి రీచ్ అవ్వాలి. మేబీ ఒక గుడ్ టైం, గుడ్ రిలీజ్ మిడ్ వీక్లో వచ్చాము. అన్ని 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 రకరకాల రీజన్స్లో ఉంది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసిన వాళ్ళైతే డెఫినెట్గా. బట్ సెకండ్ హాఫ్ మీరు అనుకున్నది అదేనా? అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎలా అయిపోయిందంటే మీరు అంత చెప్పించారు, ఇప్పుడు ఒక అత్త అండ్ వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అంత చెప్పించిన తర్వాత లాస్ట్లో ఒక ఫోన్ కాల్తో తెలియచేసేసరికి ఈ ఫోన్ కాల్ ఏదో ఇంటర్వెల్లోనే చేయొచ్చు కదా, లాస్ట్ దాకా ట్రాక్ చేశారు ఎందుకన్నా ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దట్టు ప్రసన్న కుమార్ అండ్ త్రినాథరావు గారి కాంబినేషన్ అనగానే హిలేరియస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అదే చేశారు, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తగ్గిందన్న కంప్లైంట్ కూడా ఉంది. అది మీకు అది రాసాము, తీసాము. బట్ కొన్ని ఎడిటింగ్ కాల్స్లో అది అలా జరిగింది అంతే తప్ప, అది మనం రాయడం వరకు ప్రాపర్గా రాసాం, తీయడం కూడా తీసాం. బట్ అది ఎడిటింగ్ కాల్లో చిన్న చిన్నవి అంటే మీ ఎడిటింగ్ కాల్ అంటే అయితే మీరు కాల్ తీసుకోవాలి, లేదంటే త్రినాథరావు గారు తీసుకోవాలి కదా? మీ కాల్స్ లేకపోతే బయట వేరే అంటే ఏదైనా ఎనీథింగ్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ ద టీమే కానీ, బట్ అందరూ మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్ అక్కడికి వచ్చేసరికి ఎమోషన్ వర్క్ అవుతుంది, ఎమోషన్ మీద వెళ్దాం అని ఫీల్ అయ్యారు. బట్ ఇంటర్వెల్కి ఇచ్చిన హైకి అందరూ సెకండ్ హాఫ్ విపరీతంగా నవ్వేద్దాం మూడ్లో ఉన్నారు. అవునవునవును. మరి అది మీరు చూసినప్పుడు అనిపించలేదు మీకు? ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు అదే అంటున్నాను, ఫస్ట్ మనం ఓపెన్ చేసింది వీళ్ళకి ఫ్యామిలీ లేదని ఓపెన్ చేసాం కదా. సో ఆ ఫ్యామిలీ ఏర్పడడంలో ఉన్న ఎమోషన్ని మనకి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు ఉండే ఒక 20 గెస్ట్లు, ఇల్లు వాళ్ళు ఫ్రెండ్స్, దీంట్లో అందరూ ఎమోషన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బీభత్సం అన్న దాంట్లో కొంచెం దీన్నే సస్టైన్ చేసి దాన్ని కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. బట్ ఇంటర్వెల్కి అప్పుడు మేము థియేటర్లో మాస్ క్రౌడ్తో పాటు చూసినప్పుడు అర్థమైంది ఇంటర్వెల్కి వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇక సెకండ్ హాఫ్ దున్నేస్తారన్న ఫీలింగ్లో ఉన్న దగ్గర సరిపోలేదు. టేక్ ఆఫ్ ఇలా అయినా కానీ, బట్ వన్స్ వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టారో రావు రమేష్ గారి క్యారెక్టర్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ గ్రాండ్గా తీసుకుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఊహించింది ఏదో చూపించారు అక్కడ. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది, అదే సినిమా అంటారా? అంతే.